సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాల గురించి మనం అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకుంటున్నాం. శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చినటువంటి సినిమాలు కూడా మనం ఎన్నో ముచ్చరించుకున్నాం కూడా. అయితే కొంతమంది అభిమానులు కొంతమంది క్వెషన్‌లు కూడా అడిగారు. ఏవండీ సూపర్ స్టార్ కృష్ణ గారు మంచి మనిషి, వ్యక్తిత్వం గల వ్యక్తి. అయితే ఆయన చేసిన కొన్ని మంచి కార్యక్రమాలు మాకేమైనా వివరించగలరా అని అడగటం మీదట నేను ఈ కార్యక్రమంలో కొన్ని ప్రస్తావించదలుచుకున్నాను. అందులో మొట్టమొదటి ఏంటంటే, సినిమాలు ఆయన చేతుల్లో సంవత్సరానికి 18 ఉన్న కాలంలో గూడా ఆయన రెమ్యూనరేషన్ పెంచలేదు. ఆయన 5,000, 10,000 అలాంటి రెమ్యూనరేషన్‌తో స్టార్ట్ అయ్యి, ఎక్కడా గూడా ఎప్పుడూ గూడా నిర్మాతల్ని ఇబ్బంది పెట్టడం గానీ, ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన వెంటనే తన రెమ్యూనరేషన్ పెంచేసి, వాళ్ళకి అందుబాటులో లేకుండా ఉండటం గానీ ఆయన చేయలే. డబ్బుకి ప్రాధాన్యత ఎప్పుడూ ఇవ్వలేదు. ఇంకోటేంటంటే, నిర్మాతలు డబ్బులు లేకుండా వాళ్ళు డబ్బింగు చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఏ హీరో అయినా సరే, వాళ్ళ పూర్తి రెమ్యూనరేషన్ గనక ఇవ్వకపోతే డబ్బింగ్ చెప్పరు. కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం తన డబ్బులు పూర్తిగా రాకపోయినా గూడా ఆయన ఏం చేసేవారంటే డబ్బింగ్ చెప్పేసి, "మీరు సినిమా రిలీజ్ చేసుకోండి, డబ్బులున్నప్పుడు నాకివ్వండి" అని చెప్పి అనేవారు. కొంతమంది ఇవ్వలేకపోతే, "పర్వాలేదులేండి" అని చెప్పేసి వదిలేసేవారు. అలాగే కొంతమంది ఏదైనా అడ్వాన్స్‌లు గనక తీసుకొచ్చి ఇస్తూ ఉంటే, "ఎందుకండి ఇప్పుడు అడ్వాన్స్‌లు? మీరు సినిమా తీయాలి. ఇప్పుడే మీరు ఇబ్బందుల్లో ఉన్నారు గదా! సినిమా తీయండి, లాభాలొచ్చినప్పుడు చూసుకుందాంలే" అని ఉదారంగా వదిలేసినటువంటి సందర్భాలు గూడా ఉన్నాయి. ఆయనతో సినిమాలు తీసి, ఒకవేళ గనక ఆ సినిమా నష్టపోతే, వాళ్ళని పిలిచి, "ఈరోజు మన టైం బాగుంది బ్రదర్. మళ్ళీ మీరు సినిమా తీయండి. నేను యాక్ట్ చేస్తానని" చెప్పేసి, వాళ్ళకి రెమ్యూనరేషన్ లేకుండా నటించి, వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తే అందులోంచి వాళ్ళన ఆయన తీసుకొని చేసేవారు. ఇది గూడా సినిమా ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. అలాగే ఆయన ఎక్కువ సినిమాలు చేయటం వల్ల ఏంటి ఉపయోగం అంటే, సినిమా ప్రొడక్షన్‌లో చాలామంది పనిచేస్తారు. ఇప్పుడు అందులో కార్మికులకి చాలామందికి ఉపాధి కలుగుతుంది. ఆ ఉపాధి కలగటం, దానివల్ల అనేక మంది పనిచేయటం అనేది ఆయన చేసినటువంటి ఒక గొప్ప పనని మనం చెప్పుకోవాలి. అలాగే ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఆయన త్వరితంగా పూర్తి చేసేవాళ్ళు. ఆయన 3 షిఫ్ట్‌ల్లో పనిచేసేవాళ్ళు. 3 షిఫ్టుల్లో పనిచేయడం వల్ల ఏంటంటే, సినిమా తొందరగా పూర్తయ్యి, నిర్మాతకి బడ్జెట్ అనేది ఎక్కువగా కాకుండా కాపాడేటువంటి మనస్తత్వం గూడా ఆయనకి ఉండేది. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఇండస్ట్రీస్ పెట్టారా? ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించారని గూడా కొంతమంది డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశారు. ఆయన ఇండస్ట్రీస్ పెట్టలేదండి. ఎందుకంటే, ఆయన ఒకటే నమ్ముకున్నారు. సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చాను. సినిమా ఇండస్ట్రీలో తన మనుగడ ఉంది. కాబట్టి తను పెట్టిన పెట్టుబడంతా గూడా సినిమా ఇండస్ట్రీలోనే పెట్టాలని జెప్పి, తాను వచ్చిన డబ్బంతా గూడా 80% సినిమా ప్రొడక్షన్‌లోనే పెట్టడం జరిగింది. స్టూడియో నిర్మాణం జరిగింది. అలాగే కొన్ని థియేటర్స్ ఆయన నడిపారు. అలాగే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నడిపారు. అలాగే చాలామంది బురిపాలెం నుంచి ఎవరైనా యువకులొచ్చినప్పుడు, తన స్టూడియోలో వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం గూడా జరిగింది. అలాగే ఎవరైనా నిరుద్యోగ యువకులు తన దగ్గరికి వచ్చినప్పుడు, తనకి ఆ రోజుల్లో కాంగ్రెస్ నాయకులు ఆయనకి చాలామంది తెలుసు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆయనకి మంచి సంబంధాలున్నాయి. వాళ్ళకి ఫోన్‌లు చేసి, వాళ్ళ ఇండస్ట్రీస్‌లో ఏదైనా అవకాశాలుంటే ఇప్పించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గల్లా జయదేవ్. గల్లా జయదేవ్ వాళ్ళ ఇంటికి అల్లుడైన తర్వాత, గల్లా జయదేవ్‌కి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయన. చాలామంది నిరుద్యోగ యువకులు కృష్ణ గనక సంప్రదిస్తే, ఆయన వాళ్ళ టాలెంట్ గనక ఉన్నట్టయితే, గల్లా జయదేవ్ ద్వారా అనేక మందికి తిరుపతిలో ఉద్యోగాలు ఇప్పించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హిందీ సినిమా చిత్ర నిర్మాణంలోకొచ్చేప్పటికి చాలామందికి ఆయన హిందీ సినిమా రంగంలో అవకాశాలు ఇచ్చారు. ఎస్ఎస్ రవిచంద్ర అని చెప్పేసి అతను రాఘవేంద్రరావు దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ని తీసుకొచ్చి డైరెక్టర్‌ని చేశారు. అలాగే చాలామందండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. చాలామంది మీకు చెప్పాలంటే, ఇప్పుడు
మీకు చాలామంది డైరెక్టర్స్‌కి అవకాశాలు ఇచ్చి వాళ్ళకి తనదైన శైలిలో ప్రోత్సహించినటువంటి సందర్భాలు ఎంతో ఉన్నాయి. కేఎస్ఆర్ దాస్ అయితే చాలా సినిమాలకి ఆయన అవకాశాలు ఇవ్వటం జరిగింది. అలాగే కొత్త వాళ్ళని ఆయన వి. రామచంద్రరావు అని కొత్త దర్శకులు ఆయన్ని ప్రోత్సహించడం కూడా జరిగింది. పరుచూరి బ్రదర్స్ ఆ రోజుల్లో కొత్త రైటర్స్ వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. టాలెంట్ ఎక్కడున్నా సరే ఆ టాలెంట్‌ని ఆయన ప్రోత్సహించేవాళ్ళు. సినిమా రంగంలోనే కాదు బయట కూడా ఎవరికైనా సరే ఉద్యోగాల విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకి సహాయం చేయటంలో కానీ, లేకపోతే గుప్తదానాలు చేయటంలో కానీ ఆయన చాలామందికి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ పెట్టుకుంటున్నాం. వీళ్ళకి ఏదైనా సహాయం చేయండి అంటే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మహేష్ బాబు తన తండ్రిని వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తనకు వచ్చిన ఆదాయంలో ఇప్పుడు 30% మరి ఆయన బుడిపాలెంలో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయడం మనందరికీ తెలిసిందే. అది తండ్రి వారసత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన చేసిందే. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేశారు కాబట్టే నేను వాటిని ఈ ఎపిసోడ్‌లో మీకు వివరించడం జరుగుతోంది. ముఖ్యంగా శ్రీదేవితో కలిసి నేను చెప్పినటువంటి సిరీస్‌లో రామరాజ్యంలో భీమరాజు ఇది 1983 సంవత్సరంలో రిలీజ్ అయ్యి అద్భుత విజయం సాధించింది. ఈ సినిమాలోనే ఆయన సూపర్ స్టార్ అనే టైటిల్ కూడా వేసుకోవడం మొట్టమొదటిసారిగా జరిగింది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మిద్దె రామారావు, రాజలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్. ఆయన ఒక కెమిస్టు. అలాగే 16 ఏళ్ల వయసు సినిమాకి ఆయనే ప్రొడ్యూసరు. శ్రీదేవి కూడా ఆ రోజుల్లో తనకు అవకాశం ఇచ్చారన్న కృతజ్ఞతతో ఈ సినిమాలో నటించడం జరిగింది. ఇద్దరు కూడా రెమ్యునరేషన్ తగ్గించుకొని ఈ సినిమాలో నటించి మిద్దె రామారావుని ప్రోత్సహించి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేట్టుగా చేశారు. ఈ సినిమాలోనే రాజేంద్ర ప్రసాద్ పూర్తి హాస్యభరిత నటుడిగా పైకి రావటం జరిగింది. ఈ సినిమా తర్వాత 14 సినిమాల్లో కృష్ణ ఈ రాజేంద్ర ప్రసాద్ని రికమెండ్ చేయడం, అవకాశాలు ఇప్పించడం కూడా జరిగింది. ఇలాగా రాజేంద్ర ప్రసాద్ కూడా పైకి రావడానికి సూపర్ స్టార్ కృష్ణ ఈ రామరాజ్యంలో భీమరాజు వన్ ఆఫ్ ద రీజన్ అయిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే తర్వాత ఈ సినిమా శ్రీమంతుడు అని చెప్పేసి తీశారు. ఆ శ్రీమంతుడు కూడా ఈ కథ పూర్తిగా పోలి ఉంటుంది. అది కూడా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాంటి ఆసక్తికర విషయాలు వచ్చే ఎపిసోడ్స్లో మీకు మరిన్ని వివరిస్తాను. మీరు అందరూ కూడా అభిమానంతో ఈ ఛానల్ని ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యాబాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.